దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం డైలీ సీరియల్లా మారింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య బాణి నిరసన 12వ రోజుకు కొనసాగుతోంది. 12 రోజులుగా దువ్వాడ బాణి ఆమె కుమార్తె హైందవి కారు షెడ్లోనే ఉండి నిరసన చేస్తున్నారు. తనకు ఎలాంటి ఆస్తి వద్దంటున్న బాణి దువ్వాడ శ్రీనుతో కలిసి ఉండేందుకు తాను తన పిల్లలు సిద్ధమని చెబుతోంది. మాధురి నుంచి దువ్వాడ శ్రీనుకి తమకు ప్రాణహాని ఉందని వాణి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసి తన భర్తకు తనకు రక్షణ కల్పించాలని వాణి కోరుతున్నారు. శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే తాను తన పిల్లలు రోడ్డున పడతామని తెలిపారు. ప్రస్తుతం దువ్వాడ ఇంట్లోనే మాధురి ఉందని ఆరోపించారు. శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు చేసి బయటి వ్యక్తులను బయటకు పంపించాలని పోలీసులను కోరారు. మరోవైపు తనకు మాత్రం విడాకులే కావాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. ఇదే వ్యవహారంలో కీలకంగా ఉన్న మాధురి పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాధురి శ్రీనివాస్ కోసమే కొటేషన్లు పెట్టి వీడియోలు పోస్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాను అజ్ఞాతంలోకి వెళుతున్నారని, యాక్సిడెంట్ అయినప్పటి నుంచి బ్లీడింగ్ అవుతోందంటూ మాధురి వీడియో విడుదల చేశారు. 10 రోజుల తర్వాత అందుబాటులోకి వస్తారంటూ తెలిపారు. సినిమాను తలపిస్తున్న దువ్వాడ వ్యవహారంలో ఇరు వర్గాల ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కుటుంబ వివాదాన్ని కోర్టులో పరిష్కరించుకోవాలని అంటున్నారు. మాట్లాడలేకపోతున్నాను. సో కొద్ది రోజుల్లో సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. మళ్ళీ 10 days తర్వాత లైవ్కి వస్తాను, మీ అందరితో మాట్లాడతాను. దువ్వాడ వాణి నిరసన 12వ రోజుకు చేరుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, బలరాం, 12 రోజులుగా దువ్వాడ వివాదానికి అయితే ఇంకా పులి స్టాప్ పడలేదు. ఈ రోజు 12వ రోజు చేరుకుంది. 12 రోజులుగా కూడా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణితో పాటు పెద్ద కూతురు హైందవి అక్కడే పడుకుని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే కడుతున్న బిల్డింగ్ ఉందో, వివాదాస్పదంగా ఉన్నటువంటి బిల్డింగ్, ఆ బిల్డింగ్ లోనే దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నారు. అయితే ఇప్పటికే అనేక రకాల సినిమాల ట్విస్టులుగా మొదలవుతుంది. ఓవైపు మొదటి నుంచి ఆశలు గొడవగా మారింది, తర్వాత విడాకుల వరకు వెళ్ళింది. ఇప్పుడు అయితే దాని కొత్త రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ప్రాణహాని ఉందంటూ కూడా దువ్వాడ వాణి ఇప్పుడు ఆరోపిస్తుంది. ఏదైతే దివ్వల మాధురి నిన్న ఒక వీడియో రిలీజ్ చేసింది, తనకు హెల్త్ బాగాలేదు, తాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను, ఒక 10 రోజులు ఎవరికి అందుబాటులో ఉండను, అభిమానులకి వీళ్ళందరూ కూడా సపోర్ట్ కావాలంటూ కూడా ఆమె వీడియో పోస్ట్ చేసిన తర్వాత వాణి అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇక్కడ టెక్కల్లో ఉన్నటువంటి ప్రస్తుతం దువ్వాడ నివాసంలోకి వాణి సంబంధించి ఏదైతే మాధురి వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే మాధురి ఇక్కడ ఉంది, మాధురితో పాటు కొంతమంది అసాంఘిక శక్తులు అయితే ఇక్కడ తిరుగుతున్నాయి. ఆ మూడో వ్యక్తి ఎవరైతే మా కుటుంబం తప్పితే ఇతర వ్యక్తులు ఎవరిని కూడా ఉండొద్దని చెప్పేసి ఇప్పటికే మేము అనేక సార్లు స్పష్టంగా చెప్పాము. అయినప్పటికీ కూడా ఇతర వ్యక్తులు అయితే బిల్డింగ్ చుట్టూ తిరుగుతున్నారు. మాకు ప్రాణహాని ఉంది, దీంతో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఏదైతే తనకి ఇప్పటి వరకు ఏదైతే తన వివాదంలో అయితే తను ఎప్పుడు ఆస్తులు అడగలేదని అని చెప్తున్నారు. తనకు ఆస్తు వద్దంటూ కూడా రాసి ఇవ్వమంటే వీళ్ళనామా అవసరమైతే రాసిస్తానని చెప్తున్నారు. అయితే ఈ ఓవరాల్ ఇష్యూలో అయితే మాధురి ఎప్పటికప్పుడు ట్వీట్లు కొంత కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ కు సంబంధించి కొన్ని వీడియోస్ అయితే ఆమె రిలీజ్ చేస్తూ వస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నానంటూ కూడా ఆమె చేస్తుంది. ఆయన విడిచి ఉండలేనంటూ కూడా ఆమె కొన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అయితే కొన్ని వీడియోస్ చేస్తుండడం అయితే కొంత సంచలనం రేకిస్తున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం తాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో ఇక్కడ టెక్కల్లోనే నివాసంలోనే ఆమె ఉందంటూ కూడా వాణి కామెంట్ చేస్తుంది. ఇప్పటికే కేసులు, ఇరు వర్గాల కేసులకు సంబంధించి అటు పోలీసులు అయితే ఇద్దరికి నోటీసులు విసుగు చేశారు. స్టేషన్ బయలు ఇస్తాం, ఆ తర్వాత మీరు నోటీసులకు సంబంధించి కోర్టులో తెలుసుకోండి మీ కుటుంబ వివాదాన్ని అంటూ అటు పోలీసులు చెప్తున్న నేపథ్యం. మరోవైపు వాణి అయితే ఇప్పటివరకు నోటీసులు తీసుకోనని చెప్తుంది. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి తాను కూడా ఫిర్యాదు చేశాను 498 కి సంబంధించి, కాబట్టి ఆ కేసులో ఆయన నోటీసులు తీసుకుంటానంటూ ఆమె చెప్తున్న పరిస్థితి. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉండడం, దానికి కొంచెం టెక్నికాలిటీకి సంబంధించిన ఇష్యూస్ ఉండడంతో లీగల్ గా ఒపీనియన్ తీసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. మరోవైపు దువ్వాడ వాణి మాత్రం ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తాను తన పిల్లలు తప్పితే ఇతర వ్యక్తులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. బలరాం, అంటే దువ్వాడ వాణి ఆరోపణలు మనం చూస్తూ ఉన్న మాధురి విషయానికి సంబంధించి మాధురి ఇక్కడే ఉంది అంటూ కూడా దువ్వాడ వాణి ఆరోపిస్తూ ఉన్నారు. అసలు మాధురి ఎక్కడున్నారు, దీనికి సంబంధించి ఏమైనా అఫీషియల్ గా అప్డేట్స్ ఉన్నాయా?
ఎస్ మాధురి గత 5 రోజుల తర్వాత ఏదైతే ఇన్సిడెంట్ గా 3వ రోజు యాక్సిడెంట్ అయిందో, యాక్సిడెంట్ తర్వాత ఆమె అపోలో చికిత్స పొందుతూ అక్కడ నుంచి ఆమె డిశ్చార్జ్ అయింది. అప్పటి నుంచి కూడా ఆమె అజ్ఞాతంలోనికే ఉంటుంది, బయటకైతే ఇప్పటి వరకు రానటువంటి పరిస్థితి. అయితే అయితే ఎప్పటికప్పుడైతే తన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేగంగా అయితే యాక్టివ్ గానే ఉంటూ ఎప్పటికప్పుడు కొన్ని ట్వీట్స్ పెడుతుంది, ఒకవైపు తన వీడియోస్ రిలీజ్ చేస్తూ వస్తుంది. అయితే నిన్న ఉదయం మాత్రం తనకి హెల్త్ బాగాలేదు, తనకు తగిలిన యాక్సిడెంట్ లో తగిలిన కొన్న టిష్యూస్ ఏవైతే కొంచెం ఉన్నాయో బ్లీడ్ అవుతున్నాయి కాబట్టి డాక్టర్స్ తను రెస్ట్ తీసుకోమన్నారు. కాబట్టి నేను మరో 10 రోజుల పాటు ఎవరికి అందుబాటులో ఉండంటూ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నేపథ్యంలో వాణి మాత్రం తాను అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే అర్ధరాత్రి 12-1 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన తమ్ముడు శ్రీధర్ సంబంధించినటువంటి కార్ డ్రైవర్స్ తో పాటు మరికొంతమంది వ్యక్తులు ఇక్కడ టచ్ ఆడుతూ తిరిగారు. ఆ నేపథ్యంలో ఆమెను తీసుకొచ్చి లోనే ఉంచారు. కాబట్టి పోలీసులు సోదా చేయాలి, పోలీసులు ఇక్కడే ఆమె ఉంది అని చెప్పేసి వెనక ఏవైతే స్క్రీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఈ బిల్డింగ్ తాలూకు సంబంధించినటువంటి గోడలుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి పోలీసులు సోదా చేసి ఇతర వ్యక్తులు తమ కుటుంబ సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే బయటికి పంపించాలని చెప్పేసి ఇప్పటికే ఎస్పీకి కూడా ఆమె తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మాధురి మాత్రం ప్రస్తుతానికైతే అందరూ అజ్ఞాతంలోనే ఉంది. ఎక్కడ ఉందనే విషయం అయితే బయటికి అటు కుటుంబ సభ్యులకు కానీ ఇటు దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఎవరు కూడా స్పష్టం చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. బలరాం. థ్యాంక్ యూ బాలు.